శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ రోజు కూడా మనం ఒక అద్భుతమైన విషయం తెలుసుకుందాం. దీపావళి ఎలా చేసుకోవాలి, ఎన్ని రోజులు చేసుకోవాలి అన్నది ఈ రోజు తెలుసుకుందాం. దీపావళి చేసుకోవాల్సిన 5 రోజులు. మొదటి రోజు యమదీపం, రెండో రోజు అభ్యంగన స్నానం, మూడో రోజు మనం చేయవలసిన 5 పంచ పల్లవులు నీటిలో వేసుకొని స్నానం చేయడం, అలాగే బేరీలు ఢంకాలు మోగించడం, జ్యేష్ఠలక్ష్మి తరిమి వేయడం. ఇక 4వ రోజు పాడ్యం. ఈ రోజు విష్ణుమూర్తిని కొలవడం, అలాగే గౌరీదేవి శివపార్వతులను కొలవడం. ఇక 5వ రోజు మన సోదరి ఇంటికి వెళ్ళి భోంచేయడం. ఈ విధంగా చేసుకుంటే దీపావళి అద్భుతంగా ఉంటుంది. మన కష్టాలు దరిద్రాలు అన్ని పోయి సుఖాలన్నీ కలుగుతాయి, అష్టైశ్వర్యాలు వస్తాయి, ఇష్ట సంపదలు వస్తాయి. ఈ విధంగా ఈ 5 రోజులు మనం పూజ చేసుకోవడం వల్ల, ఈ విధంగా పాటించడం వల్ల మనకున్న కష్టాలన్నీ తొలగి శుభాలన్నీ జరుగుతాయి. అదే విధంగా లక్ష్మీదేవి వరిస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకొని మీరు పాటిస్తారని తెలియజేస్తూ, దీపావళి ఎలా చేసుకోవాలో మీ అందరికీ చెప్పానని నేను అనుకుంటూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని, ఈ వీడియోని లైక్ చేస్తారని, మరింత మంది చేరే విధంగా చూస్తారని తెలియజేసుకుంటున్నాను.